హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ఆర్ఎస్ అభ్యర్థుల కోసం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సంబంధించి కంప్లీట్గా మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు సెకండ్ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మీకు డిఎస్సికి సంబంధించి టెట్ సంబంధించి గ్రామర్లో ఏ టాపిక్ కావాలన్నా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి టైప్స్ ఆఫ్ నౌన్స్, టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఆర్టికల్స్, స్పీచ్, వాయిస్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజు, యాడ్జెక్టివ్ ఫ్రేజు, అడ్వర్బ్ ఫ్రేజ్ ఇవన్నీ కూడా మీకు నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. నా ఛానల్ ప్లేలిస్టులు మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ టాపిక్ కావాలన్నా టాపిక్ని టైప్ చేసి @మూర్తి సార్ MURTHYSIR @ని మూర్తి సార్ని స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే 3rd, 4th, 5th, 6th, 7th సంబంధించిన అన్ని లెసన్స్ యొక్క గ్రామర్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సెకండ్ లెసన్ సునామీలో డిఎస్సి టెట్కి ఉపయోగపడే టాపిక్స్ ఏవి అనేది డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ ఇచ్చాడు. అలాగే ప్యాసివ్ వాయిస్ గురించి కూడా ఈ లెసన్లో మనకి చెప్పడం జరిగింది. ఆ రెండింటి గురించి కంప్లీట్గా ఇప్పుడు నేర్చుకుందాం. రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అంటే నేను ఆల్రెడీ 10th క్లాస్ వారికి ఉపయోగపడే విధంగా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అక్కడ చాలా ట్రిక్స్ కూడా చెప్పాను. సో డిఎస్సి టెట్ వారికి ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ మీద ఏ బిట్ ఇచ్చినా ఈజీగా రాయగలరా రూల్స్ అని చూసినట్లయితే ఆ వీడియో లింక్లు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే నా ఛానల్ ప్లేలిస్ట్లో చూసినట్లయితే 10th క్లాస్ వరకు ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అంటే అది బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి మనం అక్కడ రాయాల్సింది నౌన్ రాయాలా, వెర్బ్ రాయాలా, యాడ్జెక్టివ్ రాయాలా, అడ్వర్బ్ రాయాలనేది డిసైడ్ చేసుకుని దాని యొక్క నౌన్ రూపము కానీ, యాడ్జెక్టివ్ రూపము కానీ, వెర్బ్ రూపము కానీ, అడ్వర్బ్ రూపము కానీ మనం రాయాలి బ్రాకెట్లు ఇచ్చిన వర్డ్కి. అది రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అంటే. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చి చూద్దాం. టెక్స్ట్ బుక్లో ద ఎర్త్ ట్రెంబల్డ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద డాష్ ట్రెంబుల్ అంటే భూమి కంపించింది, కానీ చాలామంది పీపుల్కి ఆ ఫీల్ రాలేదు, కంపించినట్టు అనిపించలేదు. సో ట్రెంబుల్ అనే దానికి ఇక్కడ ఏమి రాయాలి? మనం నౌన్ రాయాలా, వెర్బ్ రాయాలా, అడ్వర్బ్ రాయాలా, యాడ్జెక్టివ్ రాయాలంటే ద అనే ఆర్టికల్ ఇక్కడ చూడండి. ద అనే ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ తర్వాత డాష్ ఉందంటే ఒకే ఒక డాష్ ఉందంటే అక్కడ రాయాల్సింది నౌన్ రాయాలి. ట్రెంబుల్కి నౌన్ ఏమవుద్దంటే ట్రెంబులింగ్ లేదా ట్రెమర్. ట్రెంబులింగ్ లేదా ట్రెమర్ అనేది మనకి నౌన్ కింద వస్తాయి ట్రెంబుల్కి. ఓకేనా, ట్రెమర్. నెక్స్ట్ when the Jew was flooded there was a lot of dash and many animals escaped into the countryside. బ్రాకెట్లో కన్ఫ్యూజ్ ఇచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ వర్డ్కి ఇక్కడ ఏమి రాయాలి? ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి? అక్కడ when the Jew was flooded అంటే వరదలు వచ్చినప్పుడు, జూ అంతా అక్కడ వరదలతో మునిగిపోయినప్పుడు there was a lot of dash వేడ్ వస్తే లాట్ ఆఫ్ వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ తర్వాత కూడా రాయాల్సింది నౌనే రాయాలి. ప్రిపోజిషన్ తర్వాత రాయాల్సింది నౌన్ రాయాలి. ఎందుకంటే నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ ప్రిపోజిషన్ రాస్తాము. ప్రీపోజిషన్ నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ. కాబట్టి ప్రిపోజిషన్ తర్వాత డాష్ ఉందంటే దీని యొక్క నౌన్ ఫామ్ రాయాలి. కన్ఫ్యూజన్కి నౌన్ ఫామ్ ఏమవుద్ది? కన్ఫ్యూజన్. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ మెనీ యానిమల్స్ ఎస్కేప్డ్ ఇంటు ద కంట్రీసైడ్ అంటే ఆ జూలో వరదలు వచ్చినప్పుడు అంటే చాలా యానిమల్స్ ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోయి దాంతో చాలా కన్ఫ్యూజ్ అయింది. అక్కడ అంత గందరగోళం అయిపోయింది అనమాట. ఓకేనా, ఆ మీనింగ్లో మనకి ఎవరు జరిగింది? కన్ఫ్యూజన్ అనేది దాని యొక్క నౌన్ ఫామ్. వీ హెర్డ్ విత్ డాష్ దట్ ది లైన్ హ్యాడ్ బీన్ రీక్యాప్చర్డ్ అంటే మేము విన్నాం ఏంటని వీ హెర్డ్ విత్ రిలీవ్ అన్నాడు. అక్కడ రిలీవ్కి ఇక్కడ ఏం రాయాలి? విత్ అని ప్రిపోజిషనే. ప్రిపోజిషన్ తర్వాత నౌనే రాయాలి. రిలీవ్కి ఏమవుద్ది? రిలీఫ్, ఉపశమనం. మేము ఒకసారి ఊపిరి పీల్చుకున్నాం, ఉపశమనం కలిగింది. దట్ ద లైన్ హ్యాడ్ బీన్ రీకాప్చర్డ్ తిరిగి బంధించబడింది. లైన్ ఎటు వెళ్ళిపోతే ఆ లైన్ దొరికింది, మళ్ళీ అందరూ తీసుకొచ్చారని ఆ వార్త విని మాకు ఒకసారి ఉపశమనం కలిగింది అని ఊపిరి పీల్చుకున్నాం అన్న మీనింగ్ అనమాట. వీ హెర్డ్ విత్ రిలీఫ్ రాయాలి. రిలీఫ్కి నౌన్ ఏమవుద్దంటే రిలీఫ్. ఎందుకంటే ప్రిపోజిషన్ తర్వాత డాష్ ఉందంటే అక్కడ నౌన్ ఫామ్ రాయాలి. నెక్స్ట్ అండి ద జూ కీపర్ వాజ్ స్టక్ ఇన్ ఏ ట్రీ అంటే చెట్టుకి అతుక్కుపోయాడు, చెట్లు ఇరుక్కుపోయాడు జూ కీపర్. అండ్ హీస్ డాష్ వాజ్ ఫిల్మ్డ్ బై ద టీవీ క్రూ అతను ఏ విధంగా రక్షించబడ్డాడు అనేది షూట్ చేయడం జరిగింది ఆ ఫిల్మ్ని అంతటిని. ఓకేనా, ఇక్కడ టీవీ అంటే టీవీ క్రూ ద్వారా అంటే ఎవరో టీవీ మీడియా వాడు ఎవడో దాన్ని షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రెస్క్యూ ఉంది. హీజ్ అనేది పొసెసివ్ తర్వాత రాయాల్సింది నౌనే రాయాలి. మై బుక్, హెర్ బుక్, హిజ్ బుక్,
పొస్సివ్ యాడ్జెక్టివ్ తర్వాత కూడా రాయాల్సింది నౌనే రాయాలి. ఆర్టికల్ తర్వాత రాయాల్సింది నౌనే రాయాలి. ప్రిపోజిషన్ తర్వాత రాయాల్సింది నౌనే రాయాలి. ఓకేనా? కాబట్టి రెస్క్యూకి నౌన్ రెస్క్యూ కూడా అవుతుంది. రెస్క్యూకి నౌను రెస్క్యూయే. ఓకేనా? నెక్స్ట్ అండి, దేర్ వాజ్ మచ్ డాష్ ఇన్ ద విలేజ్ వెన్ ద స్నేక్ చార్మర్ కేమ్ విజిటింగ్. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఎందుకంటే అక్కడ పాములు పట్టేవాడు ఊర్లోకి ఒకసారి వచ్చేసరికి. అయితే ఇక్కడ ఎగ్జైట్ అని ఉంది. దేర్ వాజ్ మచ్, ఎగ్జైట్కి దేర్ వాజ్ మచ్ ఉంది. ఇక్కడ మచ్ మచ్ అనేది ఇక్కడ అవుతుంది. ఇక్కడ మాడిఫైర్ అంటే ఇక్కడ మనకి డిటర్మైనర్. మచ్ తర్వాత రాయాల్సింది ఏదో రాయాలి, నౌన్ రాయాలి. డిటర్మైనర్ అంటే యాడ్జెక్టివే, నౌన్ రాయాలి. ఎగ్జైట్మెంట్ మచ్ వచ్చిన, ఫ్యూ బాయ్స్, లిటిల్ మనీ, ద లిటిల్ మనీ, ఫ్యూ బాయ్స్, మచ్ ఎగ్జైట్మెంట్. ఆ విధంగా వీటి తర్వాత నౌన్సే వస్తాయి. ఇవి డిటర్మైనర్స్ అవుతాయి. ఓకేనా? క్వాంటిఫైర్స్ అంటే వీటిల్లే, ఇవి యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. వాటి తర్వాత రాయాల్సింది కూడా నౌనే రాయాలి. ఓకేనండి? ఈ విధంగా రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ మీద మనకు బిట్లు రావచ్చు. 10th క్లాస్ సంబంధించి నా వీడియో నా ఛానల్లో 2 పార్ట్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ట్రిక్స్తో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు అక్కడ చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఏమి జరిగిందో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెకండ్ లెసన్లో ప్యాసివ్ వాయిస్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే ప్యాసివ్ వాయిస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ స్ట్రక్చర్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ మన ఛానల్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ తెలుగులో కర్తరి వాక్యం అంటాము. కర్త అంటే సబ్జెక్ట్, సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చెబితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాము. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ తెలుగులో కర్మణి వాక్యం అంటాం. కర్మ అంటే ఆబ్జెక్ట్, అంటే ఆ పని యొక్క రిసీవర్నికి ఇంపార్టెంట్ ఇచ్చి, అంటే ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెబితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. ప్యాసివ్ వాయిస్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అసలు యాక్చువల్గా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మాత్రమే ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత క్లాస్లో చూడండి అట్లా ఎక్స్ప్రెస్ చేద్దాం. లేదంటే ఆ ఛానల్ ఈ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కేవలం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ గురించి మాత్రం చెప్తున్నాను. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు మారుస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎలాగ ప్యాసివ్ వాయిస్లో మారుస్తూ చెప్తాను. దాన్ని బట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న దానికి వెళ్దాం. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ద పోలీస్ అరెస్టెడ్ ద మ్యాన్. ద పోలీస్ అరెస్టెడ్ ద మ్యాన్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎందుకు ఉందని చెప్తున్న తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయండి. సబ్జెక్ట్ ఎవరు? అక్కడ పోలీస్. అంటే వెర్బ్ ఎవరు? వెర్బ్ ఏంటి? ఇక్కడ అరెస్టెడ్. వెర్బకు ముందు హూ అని కానీ వాట్ అని కానీ ప్రశ్నిస్తే వెర్బకు ముందు హూ అని పెట్టండి. హూ అరెస్టెడ్, ఎవరు అరెస్ట్ చేశారు? పోలీస్. కాబట్టి సబ్జెక్ట్. వెర్బ్ తర్వాత వాట్ అని కానీ, హూమ్ అని కానీ, వాట్ అని కానీ, హూమ్ అని కానీ వెర్బ్ తర్వాత పెట్టి ప్రశ్నించండి. వచ్చిన ఆన్సర్ ఆబ్జెక్ట్ అవుద్ది. ద పోలీస్ అరెస్టెడ్ హూమ్. ఎవరిని అరెస్ట్ చేశాడు? మ్యాన్. అది ఆబ్జెక్ట్. వెర్బ్ తర్వాత హూమ్ అని కానీ వాట్ అని కానీ ప్రశ్నిస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. వెర్బ్కి ముందు హూ, వాట్ అని ప్రశ్నిస్తే పోలీస్ సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు దానిని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? ద మ్యాన్. ద మ్యాన్ ఇటు పక్క రాయాలి. అందుకే చెప్పాను ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, అందుకే ఆబ్జెక్ట్ ఇటు తీసుకురావాలని చెప్తున్నాను. అదే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఉంది అంటే యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి సబ్జెక్ట్ ముందు ఉంటుంది. కానీ ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకురావాలి. ద మ్యాన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో చూడండి. అరెస్టెడ్ అనేది వెర్బ్ 2. అరెస్ట్ యొక్క రూపాలు ఏంటి? అరెస్ట్, అరెస్టెడ్, అరెస్టెడ్. V1, V2, V3. సార్ మరి V3, V2 అక్కడ ఉన్నాయి కదా, మరి ఇది V2 ఎందుకు అనుకోవాలంటే దీని ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, యామ్ కానీ, ఈజ్ కానీ ఏమి లేవు. ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు కాబట్టి ఇది వెర్బ్ 2 అనుకోవాలి. ఓకేనా? వెర్బ్ 2 ఇది. మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంది? వెర్బ్ 2లో ఉంది. మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీఫామ్ వెర్బ్స్ రాయాలి. బీఫామ్ వెర్బ్స్ చెప్తే చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. ఇది ఓకేనా? ఇది V1, ఇది V2, ఇది V3, ఇది ఇంక్ ఫామ్ వెర్బ్ 4.
సో మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంది ఇక్కడ అరెస్టెడ్ అనేది V2, అదే రూపంలో ఉన్న బీ ఫామ్ వెబ్సైట్ ఇక్కడ వాజ్ వర్, అవి తీసుకోవాలి. అయితే ఇక్కడ ద మ్యాన్ అనేది ఆబ్జెక్ట్ తీసుకొచ్చాం కదా, ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ మ్యాన్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ రాయాలి. ఓకేనా. మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫామ్ వెర్బ్ రాసిన తర్వాత మళ్ళీ మెయిన్ వెర్బ్ యొక్క V3 రాయాల, వెర్బ్ రూపం యొక్క మూడో రూపమే రాయాలి. అర్థమైందా? ఈ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫామ్ వెర్బ్ రాసాం వజ్ అని, మళ్ళీ ఈ వెర్బ్కి మూడో రూపం రాయాలి అరెస్టెడ్, బీ బై అని పెట్టాలి. ఈ సబ్జెక్ట్ని అటువైపు తీసుకెళ్ళాల, ద పోలీస్. సో బై ద పోలీస్ అన్నీ అనకపోయినా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆబ్జెక్ట్కి ఇవ్వాలి. ద మ్యాన్ వాజ్ అరెస్టెడ్, మ్యాన్ అరెస్ట్ చేయబడ్డాడు, లేదా ఆ మ్యాన్ని అరెస్ట్ చేశారు. ఎవరు చేశారంటే పోలీసే కదా. సో బై ద పోలీసు అండర్స్టూడ్ కాబట్టి రాసిన వాటి అయిపోయినట్టే. అంటే కొన్ని సందర్భాల్లో రాయాల్సిన అవసరం లేదు, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉన్నాయి. సో ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్లు ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ అన్ని పాస్ట్ టెన్స్ గురించి ఇచ్చాడు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లెసన్స్ సంబంధించిన లైన్లు తీసుకున్నాడు. లెసన్లు ఎక్కువగా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో ఉన్న బీ ఫామ్ వెర్బ్ తీసుకోవాలి. సో బీ ఫామ్ వెర్బ్ ఇక్కడ వాజ్, దీని యొక్క మూడో రూపము అరెస్టెడ్. సో బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3, ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క మెయిన్ స్ట్రక్చర్, వెర్బ్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా. ఆ రూపంలో ఉంది అంటే బీ ఫామ్ వెర్బ్స్ యామీజార్ కానీ వజ్వర్ కానీ బీన్ కానీ బీయింగ్ కానీ ఉండి పక్కన వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది అంటే ఆ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందని అర్థం. మళ్ళీ చెప్తాను, యామీజార్ కానీ వజ్వర్ కానీ బీన్ కానీ బీయింగ్ కానీ ఈ బీ ఫామ్ వెర్బ్స్ ఉండి పక్కన వెర్బ్ యొక్క మూడో రూపం ఉంది అంటే వాజ్ అరెస్టెడ్ అని, ఓకేనా, వాజ్ కాల్డ్ అని, వాజ్ ఇన్వైటెడ్ అని, వర్ ఎంజాయ్డ్ అని, ఆ విధంగా వర్ ప్లేయడ్ అని, ఆ విధంగా బీ ఫామ్ వెర్బ్స్ తర్వాత V3 ఉంది అంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. హ్యావ్ బీన్ రీచ్డ్ అని, హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ అని, ఆ విధంగా ఏవైనా సరే ఏవైనా బీ ఫామ్ వెర్బ్స్ ఉండి పక్కన V3 ఉంటే, బీ ఫామ్ వెర్బ్ ఉండి V3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఓకేనా. ఇదే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్. ఓకేనా. ఇక చూడండి, ఏ అనే బాక్స్లో కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు. మ్యాగ్నా వాజ్ స్వెప్ట్ అవే, వాజ్ స్వెప్ట్, బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3, స్వీప్ స్వెప్ట్ స్వెప్ట్. సో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద వేవ్స్ స్వెప్ట్ మ్యాగ్నా అవే, దీని యొక్క యాక్టివ్ వాయిస్ ఇక్కడ ఇచ్చాడు, దానికి ప్యాసివ్ వాయిస్ ఇటు ఇచ్చాడు. ఓకేనా. ద వేవ్స్ స్వెప్ట్, బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓకేనా, యాక్టివ్ వాయిస్లో ఉంది. అల్మాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ హిట్ ఆన్ ద హెడ్, వాజ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్లో ఉంది. దీని యొక్క యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు. సంథింగ్ హిట్ యానిమల్స్ గ్రాండ్ సంథింగ్ హిట్ అల్మాస్ గ్రాండ్ ఫాదర్, లెసన్లో సంబంధించిన సెంటెన్స్ ఉండేవి. సంథింగ్ హిట్ అల్మాస్ గ్రాండ్ ఫాదర్ ఆన్ ద హెడ్, ఇక్కడ హిట్ అని వెర్బ్ ముందు ఎటువంటి బీ ఫామ్ వెర్బ్ లేదు, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓకేనా. 60 విజిటర్స్ వర్ వాస్డ్ అవే, బీ ఫామ్ వర్ తర్వాత V3 ఉంది, వజ్ తర్వాత V3 ఉంది, వజ్ తర్వాత V3 ఉంది, వర్ తర్వాత V3 ఉంది, బీ ఫామ్ వెర్బ్ తర్వాత వెర్బ్ 3 ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. ద వేవ్స్ వాస్డ్ అవే 60 విజిటర్స్, ఇక్కడ చూడండి వాస్డ్ ఉంది కానీ ముందు అక్కడ బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఇది, దీని యొక్క యాక్టివ్ వాయిస్ ఇది, ఎదురుగా ఇచ్చాడు. నో యానిమల్ కార్కాసెస్ వర్ ఫౌండ్, అంటే కలేబరాలు అక్కడక్కడ ఏ యానిమల్స్ ఇక్కడ దొరకలేదని. సో ఇక్కడ చూడండి వర్ ఫౌండ్ అని ఉంది. వర్ ఫౌండ్ అంటే ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. పీపుల్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ యానిమల్ కార్కేసెస్, ఇక్కడ చూడండి డిడ్ నాట్ ఫైండ్ అంత తప్ప ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ లేదు. యామీజార్ కానీ వజ్వర్ కానీ బీన్ కానీ బీయింగ్ కానీ ఇక్కడ లేదు, అది లేకుండా ఉంది అంటే ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అవ్వాలంటే బీ ఫామ్ వెర్బ్స్ ఉండి పక్కన వెర్బ్ 3 రావాలి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో కొన్ని సెంటెన్స్లు ఇచ్చి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయమన్నాడు. ఏమీ లేదు, బీ ఫామ్ వెర్బ్ ఉండి పక్కన వెర్బ్ 3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్. చూద్దాం అది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఒక 6 సెంటెన్స్లు ఇచ్చి
వాటిని అది యాక్టివ్ వాయిస్లో ఉంటే ఏ అని రాయమన్నాడు, ప్యాసివ్ వాయిస్లో ఉంటే పి అని రాయమన్నాడు పక్కన. ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎలా పోలుస్తుందో చెప్పాను. ప్యాసివ్ వాయిస్లో ఉండాలంటే బీ ఫామ్ వెర్బ్ ఉండి పక్కన V3 ఉండాలి. మళ్ళీ ఇక్కడ రాస్తాను ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బీ ఫామ్ వెర్బ్ వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీను, లేదా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీను, బీయింగ్, బీన్, బీ. ఇది బి యొక్క రూపాలు. ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4. ఓకేనా. సో ఇవి బీ ఫామ్ వెర్బ్స్. బీ ఫామ్ వెర్బ్ ఉండాలి, బీ ఫామ్ వెర్బ్ ఉండాలి, ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి. ఇది స్ట్రక్చర్. అలా ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. సమ్వన్ స్టోల్ మై బైసికల్. ఇక్కడ చూడండి వెర్బ్ ఇక్కడ స్టోల్, దీని ముందు అక్కడ బీ ఫామ్ వెర్బ్ ఉందా లేదు, కాబట్టి యాక్టివ్ వాయిస్ ఏ. ద టైర్స్ వర్ డిఫ్లాటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్. వర్ బీ ఫార్మ్, దాని యొక్క మూడో రూపం డిఫ్లాటెడ్. బీ ఫామ్ వెర్బ్ ఉండి మూడో రూపం ఉంటే ప్యాసివ్ వాయిస్. ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఏ డిచ్ నియర్ మై హౌస్. సబ్జెక్ట్ ఐ, ఇక్కడ వెర్బ్ పెట్టి ఫౌండ్. వెర్బ్కు ముందు ఎటువంటి బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. హ్యాడ్ బీన్, హ్యాడ్ ఉంది, హ్యాడ్ బీన్, బీన్ బీ ఫామ్ వెర్బ్ చూడండి. అక్కడ బీ ఫామ్ వెర్బ్ బీను పక్కన మూడో రూపం, బీ ఫామ్ వెర్బ్ మూడో రూపం, బీ ఫామ్ వెర్బ్ మూడో రూపం. ఓకేనా. బీ ఫార్మ్ బీన్ ఉంది, పక్కన వెర్బ్ 3 ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. మై ఫాదర్ సబ్జెక్ట్ తర్వాత అంటే వెర్బ్ ఉంది, ముందు ఎటువంటి బీ ఫామ్ లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. ద మెకానిక్ రిపేర్డ్ ఇట్ ఫర్ మీ. మెకానిక్ రిపేర్డ్ అంటే వెర్బ్ ఇదే, దీని ముందు ఎటువంటి బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. ఓకేనండి. ఈ విధంగా హ్యాడ్ బీ నుండి V3 ఉన్న, హ్యావ్ బీ నుండి V3 ఉన్న, హ్యాస్ బీ నుండి V3 ఉన్న, ఈజ్ బీయింగ్ సీన్ అని, ఈజ్ బీయింగ్ వాచ్డ్ అని, ఈ విధంగా బీయింగ్ ఉండి V3 ఉన్న, బీ నుండి V3 ఉన్న, వజ్వర్ ఉండి V3 ఉన్న, అమెజార్ ఉండి V3 ఉన్న, బీ ఫామ్ వెర్బ్ తర్వాత V3 ఉందంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లోనే ఒక లైన్ ఇలాగ ఇచ్చాడు, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమని ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఇలా మారుస్తాం. ఓకేనా. టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మనకి. ఇది ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ ఎందుకు ఉందంటే ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ లేదు ముందున. ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. సో దీని ముందు బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని ఏం చేయమన్నాను, ఇటువైపు తీసుకురమ్మన్నాను. ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ని తీసుకురమ్మని చెప్పాను. ఎనీ యానిమల్ కార్ కేసెస్, ఎనీ యానిమల్ కార్కెసెస్ అంటే పీపుల్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ యానిమల్ కార్కెసెస్ అంటే పీపుల్ అక్కడ ఏ జంతువు యొక్క కళేబరాలని చూడలేదని అర్థం. ఇప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తాం. మరి ఇక్కడ సెంటెన్స్లో ఇక్కడ డైరెక్ట్ కనబడుతుంది చూడండి, నాట్ కనబడుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్లో ఎనీ ఉండి నాట్ ఉంటే రెండు కలిపివచ్చు. నాట్ని ఎనీని కలిపితే ఏమవుతుంది తెలిసిన, నో అవుద్ది. సో నో యానిమల్, నాట్ ఎనీ కలిపి నో అయిపోయింది. నో యానిమల్ కార్కెసెస్, నాట్ లేనట్టే. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం. ఇప్పుడు డిడ్ ప్లస్ V1 ఉంటే, డిడ్ ప్లస్ V1 ఉంటే మెయిన్ వెర్బ్ ఫైండ్ అనేది V2లో ఉన్నట్టు. డిడ్ ప్లస్ V1 ఉంటే V2లో ఉన్నట్టు మెయిన్ వెర్బ్. డూ ప్లస్ V1 ఉన్నా, డజ్ ప్లస్ V1 ఉన్నా వెర్బ్ 1లో ఉన్నట్టు. ఓకేనా. వెర్బ్ 1లో ఉన్నట్టు, వెర్బ్ 1 ఉన్నా ఇది వెర్బ్ 1. డూ ప్లస్ V1 ఉంటే వెర్బ్ 1, డజ్ ప్లస్ V1 ఉంటే వెర్బ్ 1కి SRES మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్లు ఈ రూపాలు ఉన్నట్టు. మెయిన్ వెర్బ్ అనేది డిడ్ ప్లస్ V1తో ఉంటే వెర్బ్ 2లో ఉన్నట్టు, అంటే సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. డూ ప్లస్ V1 ఉన్నా, డజ్ ప్లస్ V1 ఉన్నా సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. కాబట్టి డిడ్ ప్లస్ V1 ఉంది అంటే V2లో ఉన్నట్టు, V2లో ఉన్నట్టు. V2లో బీ ఫామ్ వెర్బ్ పెట్టి, ఎందుకంటే ఈ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపం బీ ఫామ్ వెర్బ్ రాయాలి కదా, వజ్, వర్. కానీ కార్కెసెస్ అనేది ప్లూరల్ కదా, కాబట్టి ప్లూరల్ అయితే ఏం తీసుకోవాలి, వర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫామ్ రాసాం. ఏ రూపంలో ఉంది, V2లో ఉంది. ఎలా పోల్చాము, డిడ్ ప్లస్ V1 ఉంటే వెర్బ్ 2లో ఉన్నట్టు. వెర్బ్ 2లో వజ్, వర్. మరి వజ్ వరవడాలంటే ముందున్నది ప్లూరల్, కార్కెసెస్ కలేబరాలు, ప్లూరల్ వర్ రాయాలి. దీనికి మెయిన్ వెర్బ్కి మూడో రూపం ఫౌండ్, బీవై బై,
పీపుల్, పీపుల్ బై పీపుల్ రాసిన ట్రైప్ అనమాట. నో యానిమల్ కార్కేసెస్ వర్ ఫౌండ్ బై పీపుల్. ఓకేనండి, ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లో రాయడం జరుగుతుంది. ఇదండి మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా.